రోజు కల్లూరు మండలంలోని పేరువంచ విలేజ్ లో సర్పంచ్ గారు అంటే కేసరా నిర్మలా మోహన్ రెడ్డి గారు వాళ్ళ మ్యారేజ్ యానివర్సరీ అట 50 years అయిందట. సో మనం వాళ్ళతో మాట్లాడడానికి వచ్చినాం. అండ్ ఇక్కడ ఈ పేరువంచలోనైతే ఒక స్కూల్ ఉంది, జెడ్పీ హై స్కూల్. ఈ స్కూల్ స్పెషల్ ఉంది తెలుసా మీకు? ఇక్కడే మన ఇప్పుడు తెలంగాణ రెవెన్యూ మంత్రి శ్రీనివాస్ రెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు చదువుకున్న స్కూల్ ఇదే. ఇండిపెండెంట్ గెలిచారు. సో అది ఎట్లా పాసిబుల్ అయిందంటారు, ఎట్లా సాధ్యమైందంటారు? ఇండిపెండెంట్ గెలవడం అంటే చాలా కష్టంతో కూడుకుంది. 2014లో మా మిసెస్ ఎంపీటీసీగా శ్రీనివాసరెడ్డి గారు నిలబెట్టడం, అది కొన్ని అనివార్య కారణాల వల్ల మళ్ళీ వ్యతిరేకం వాళ్ళు చేయటం, మేము బలవంతంగా మేము గెలుస్తామని ఉద్దేశంతో శ్రీనివాసరెడ్డి గారిని దయానంద్ గారిని ఒప్పించి మరి నిలబడ్డం. సరే వాళ్ళు మాకు వ్యతిరేకం చేయలేదు, అనుకూలంగా చేయలేదు. పట్టుబట్టి మరి మా అత్తయ్య అని వచ్చి ఏర్పాటు చేశారు. 7 సంవత్సరాలు 37 సంవత్సరాలు 10 నెలల కాలం ఈ అనుకోని పరిస్థితుల్లో ఈ మమ్మల్ని చిన్న తక్కువ చేయడం వల్ల ఏమో మమ్మల్ని గౌరవించకపోవడం వల్ల పట్టుదల పెరిగి తప్పనిసరిగా పోటీ చేయాలన్న ఉద్దేశంతో పోటీ చేయడం అయింది. అనారోగ్యంగా ఉన్నాడు, మళ్ళీ ఆరోగ్యంగా ఉండాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ పేరు పోగొట్టుకోకుండా ఉన్న పేరు ఇదే రకంగా ఉండాలని జనంలో తినాలని ఆలోచన లేదండి. చాలా బాగా మాట్లాడుతున్నారు. ఇంకా ఆటో కంపేర్ చేస్తే ఈ స్పీడ్ అంటే ఆ లోపల ఉన్న మేడం ఒక భావాలే ఈ రోజు వాళ్ళకి గెలుపు సాధ్యమైంది. ఎందుకంటే ఎవరితో మా గొడవలు అది మీ బాగానే ఉంది. నమస్తే, మనం ప్రస్తుతం ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలో ఉన్నాం. ఈ రోజు కల్లూరు మండలంలోని పేరువంచ విలేజ్ లో సర్పంచ్ గారు అంటే కేసరా నిర్మలా మోహన్ రెడ్డి గారు వాళ్ళ మ్యారేజ్ యానివర్సరీ అట 50 years అయిందట. సో మనం వాళ్ళతో మాట్లాడడానికి వచ్చినాం. అండ్ ఇక్కడ ఈ పేరువంచలోనైతే ఒక స్కూల్ ఉంది, జెడ్పీ హై స్కూల్. ఈ స్కూల్ అయితే చాలా గ్రౌండ్ ఉంటుంది, చాలా పెద్ద గ్రౌండ్ ఉంటుంది. ఈ స్కూల్ స్పెషల్ ఉంది తెలుసా మీకు? ఇక్కడే మన ఇప్పుడు తెలంగాణ రెవెన్యూ మంత్రి శ్రీనివాస్ రెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు చదువుకున్న స్కూల్ ఇదే, జెడ్పీ హై స్కూల్ పేరువంచ. మన మంత్రి గారు ఇక్కడే చదువుకున్నారు. అండ్ బీజేపీ ద టాప్ మోస్ట్ లీడర్ తెలంగాణ ఇప్పుడు నేషనల్ లీడర్ పొంగులేటి సుధాకర్ రెడ్డి గారు కూడా ఇదే స్కూల్లో చదువుకున్నారు, ఫేమస్ స్కూల్. సో చాలా ప్లేస్ ఉంది. ట్రాక్ మనం చెప్తే రాష్ట్ర సామర్థ్యంలో చెప్తే మనం కూడా వచ్చినాం ఇక్కడికి. సో అప్పుడు ఈ రోడ్డు ఉంది కదా చూడండి, అప్పుడైతే రావటానికి అయితే మస్తు బురద ఉంది, అసలు రావేది కాలేదు, చాలా బురద ఉంది, రావేది కావట్లేదు అని వాళ్ళు చెప్తే మనం కూడా చెప్పినాం చాలా సార్లు. సో ఇప్పుడైతే రోడ్డు పోసారు, గవర్నమెంట్ అయితే థ్యాంక్స్ చెప్తున్నాం. అండ్ ఇక్కడ జ్ఞాన శాస్త్ర ప్రయోగశాల, బయాలజీ ల్యాబ్. సో న్యూ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని కూడా పెట్టారు. ఓకే, సో ఇక్కడైతే ఈ స్కూల్ కాంపౌండ్ కట్టాలంటున్నారు. సో చాలా పెద్ద విషయం, చాలా బడ్జెట్ తో కూడుకున్న విషయం ఇది. సో ప్రభుత్వం అయితే కొంచెం దీన్ని కూడా ఆలోచించాలి. ఎందుకంటే గారు చదువుకున్నారు కాబట్టి మన రెవెన్యూ మంత్రి గారు. సో ఈ స్కూల్ చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది కాబట్టి సో దీనికి ఒక ఫెన్సింగ్ కూడా పెట్టాలి. అండ్ ఈ స్ట్రెంత్ పెరగడానికి కూడా టీచర్స్ కూడా బాగా పనిచేయాలి. సో పిల్లలు ఇప్పుడు మనం వచ్చినప్పుడు ఇక్కడ చాలా మంది పిల్లలు ఆడుకుంటున్నారు. సో ఈ పిల్లలు ఇక్కడ చదువుకునే పిల్లలు కాదు, వీళ్ళంతా కల్లూరు ప్రైవేట్ స్కూల్ చదువుతారట. సో ఇటువంటి చిన్న పిల్లల్ని అందరినీ అట్రాక్ట్ చేసి మన స్కూల్ గురించి చేయాలి. సో ఇంకా ఇక్కడ ఈ పేరువంతులు ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. సో మనం సర్పంచ్ కేసరా నిర్మల్ మోహన్ రెడ్డి గారితో ఒకసారి మాట్లాడటానికి వచ్చాం. సో వాటితో మాట్లాడు. ఈ గ్రామంలో ఏ విధమైన అభివృద్ధి జరిగింది ఈ నేను మాట్లాడుతున్నాను. నమస్తే అండి. నమస్కారం అండి. మీ పేరు? నా పేరు కందాల్ రాజు, పేరు సెక్రటరీ. కార్యక్రమాలు చేశారు. ఈజీఎస్ ద్వారా ఒక 22 లక్షలకి సిసి రోడ్లు పోపించినామండి. హై స్కూల్ ఎదురుగా ఒక రోడ్డు పోపించాము. కొంచెం ఇంటర్నల్ రోడ్స్ ఇంకో 3 పోసాము 18 లక్షలకి. అదే కాకుండా శానిటేషన్ ఇబ్బంది అవుతుందని చెప్పి సోర్లు వేయించాం. అనువైన ప్రదేశాలు కావాల్సిన చోట్ల సోర్లు వేయటం జరిగింది. వాటర్ బాగా ఇబ్బంది పడుతున్నారని చెప్పి 2 కొత్త బోర్లు వేయటం జరిగింది వాటర్ ప్రాబ్లం పరిష్కరించడానికి. అదేవిధంగా శానిటేషన్ మన 99 రోజుల ప్రణాళికలో భాగంగా ఊరు మొత్తం పిచ్చి మొక్కలు తొలగించడం కానీ, శానిటేషన్ కానీ, డ్రైనేజ్ క్లీన్ చేయడం కానీ ఇటువంటి చాలా కార్యక్రమాలు చేశాము, ఇంకా చేయబోతున్నాం.
కూతులు పెడదా కూడా కోతులు పట్టడం జరిగిందండి ఒకసారి, మళ్ళీ రెండోసారి కూడా పట్టించాం. సో ఈ రోజు అయితే మనకి పేరువంచ సర్పంచ్ గారు కీసరా మోహన్ రెడ్డి గారు మ్యారేజ్ డే ఐ థింక్ 50 years అయింది. సో వాళ్ళకైతే మనం కంగ్రాచులేషన్ చెప్తున్నాం. అండ్ ఈ 50 years టైంలోనే వీళ్ళు సర్పంచ్ గా ఎన్నికయ్యారు, ఇండిపెండెంట్ గెలిచారు. సో ఇదైతే చాలా ఆనందకరమైన సంఘటన. అండి మీ పేరేంటి? మాధవ్ రెడ్డి. మాధవ్ రెడ్డి అంటే ఇప్పుడు చాలా ఆనందంగా ఉన్నారు వాళ్ళు. అండ్ వాళ్ళు సర్పంచ్ గా గెలిచారు, ఇండిపెండెంట్ గెలిచారు. సో అది ఎట్లా పాసిబుల్ అయిందంటారు? వాళ్ళ మంచితనం అది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గాని బీఆర్ఎస్ పార్టీ గాని ఉంటే ఇటువంటి వీళ్ళకి మొదటి నుంచి ఊళ్ళో ఉన్నారు, ఉద్యోగం అయిపోయిన తర్వాత అప్పుడు ఊళ్ళోనే ఉన్నారు, ఇప్పుడు ఊళ్ళోనే ఉన్నారు. ఇంటికి వచ్చిన వాళ్ళని కాదనేవాడు కాదు. అంటే ఆల్ క్యాస్ట్ అని కులాలు మతాలు అట్లా ఏం లేదు. వాళ్ళు లేదు వీళ్ళు లేదు, అన్ని రకాలు కూడా కలుపుకొని పోయేవాళ్ళే. మా మామయ్య అత్తయ్య మంచితనం. ఆ. నా పేరు నర్మద అండి, కేసర్ నర్మద. నర్మదా గారు, ఇప్పుడు మోహన్ రెడ్డి గారు అంటే అసలు మాక్సిమం తెలవడం ఎవరు లేదు. అంటే మేము ఎలక్షన్ సో అంటే బాగా సారు అందరిలో బాగా ఉన్నారు. అది గెలిపి ఎలా సాధ్యమైంది? వాళ్ళ మంచితనం, కష్టం, కృషితోనే గెలిచారండి. ఎవరి ఇంటికి వచ్చినా ఏ విషయంలోనైనా కాదు అనరు. అందుకే గెలవగలిగారు ఇండిపెండెంట్ గా. వాళ్ళ మంచితనం ఎప్పుడూ అట్లే ఉండాలని కోరుకుంటున్నాను. ఈ విషయాలను మంచిగా చేస్తున్నారు, ఇంకా ముందు కూడా మంచిగా చేస్తారని. స్వార్థం ఏమీ లేదండి. చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళతోనైనా వినయంగా విధేయతగా ఉంటారు. సారు టీచర్ గా చేశారు అని ఏమి అలా ఏమి ఉండరు, అందరితో మంచిగా ఉంటారు. కూడా ఇప్పటి వరకు అసలు వాళ్ళ మ్యారేజ్ డేస్ గానీ ఇటువంటి సెలబ్రేషన్స్ ఎప్పుడు చేసుకున్న రోజులు ఏం లేవు. ఎప్పుడు ఏం చేసుకోలేదండి, ఇవ్వాలే తెలిసింది మాకు. మేము వచ్చి ఇలా చేయాలి అనిపించిందండి మాకు. సో వాళ్ళకైతే మనం మ్యారేజ్ డే విషయం చెప్తున్నాం. అండ్ ఈ రోజు వాళ్ళతో ఒకసారి మనం మాట్లాడాలని ఇక్కడికి వచ్చాం. నమస్తే సార్, హ్యాపీ మ్యారేజ్ డే సార్. థ్యాంక్ యూ. సో మీకు ఇప్పుడు ఇండిపెండెంట్ గా మీరు గెలిచి అండ్ మీ మ్యారేజ్ డే వచ్చింది. ఇప్పుడు ఈ మ్యారేజ్ డే మీకు ఎలా అనిపిస్తుంది? మేము ఇద్దరం సరదా, మా ఇద్దరిది పేరు అంతే. మేడం కూడా పేరు అంతే, ఇద్దరిది పేరు అంతే. ఓకే, అందరం కలిసి ఉంటాం. మొదటి నుంచి జాబ్ చేసుకుంటూ ఈ ఊళ్ళో ఉండడంలో అన్ని కులాలతో మాకు పరిచయం ఉంది. వాళ్ళతో మంచిగా ఉండేవాళ్ళం. అనుకోకుండా 2014లో మా మిసెస్ ఎంపీటీసీగా శ్రీనివాసరెడ్డి గారు నిలబెట్టడం, అది కొన్ని అనివార్య కారణాల వల్ల మళ్ళీ వ్యతిరేకం వాళ్ళు చేయటం, పట్టుదలతో ఈసారి నిలబడటం. మాకు టికెట్ ఇవ్వకపోయినా కూడా బలవంతంగా మీకు గెలుస్తామని ఉద్దేశంతో శ్రీనివాసరెడ్డి గారిని దయానంద్ గారిని ఒప్పించి మరి నిలబడటం. సరే, వాళ్ళు మాకు వ్యతిరేకం చేయలేదు, అనుకూలంగా చేయలేదు. ఆయన మాకు సైకృషితోనే మా మంచితనంతోనే గెలిచాము. ఇవాళ ఈ ప్రోగ్రాం అనేది చేయాలన్న ఆలోచన మాకు లేదు. మా మేనగోడు పట్టుబట్టి మరి మా అత్తయ్య అని వచ్చి ఏర్పాటు చేశారు. వాళ్ళకి థ్యాంక్స్. ఈ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. సార్ మీరు మీరు ఎన్ని సంవత్సరాలు సర్వీస్ చేశారు? 7 సంవత్సరాలు, 37 సంవత్సరాలు, 10 నెలల కాలం నేను ఉద్యోగంలో ఉన్నా. 2 సంవత్సరాలే బయట ఉన్నా. మిగిలిన పీరియడ్ మొత్తం కూడా మా ఇంటి దగ్గర ఉండి ఈ చుట్టుపక్కల ఉద్యోగం చేసా. అన్ని కులాలతోనే నాకు టచ్ ఉంది. సో 37 సంవత్సరాలు సర్వీస్ చేశారు. అండ్ మీరు రాజకీయం కూడా మీకు సర్వీస్ చేయాలని ఒక ఫీల్ వచ్చి ఎన్నికల్లో నిలబడి కూడా సక్సెస్ అయ్యారు. ఇది ఎట్లా ఉంది మీకు? ఆనందంగా ఉంది? రాజకీయంగా చేద్దామని ఏమి లేదు కానీ జనంలో ఉండేది. ఇప్పుడు జనంలో ఉండేవాళ్ళం. అనుకోని పరిస్థితుల్లో ఈ మమ్మల్ని చిన్న తప్పు చేయడం వల్ల, ఏమో మమ్మల్ని గౌరవించకపోవడం వల్ల పట్టుదల పెరిగి తప్పనిసరిగా పోటీ చేయాలన్న దీంతో పోటీ చేయడం అయింది. సో సార్ మీకు ఒకసారి స్కూల్ కి వచ్చినప్పుడు కూడా అక్కడ స్కూల్ గ్రౌండ్ బాగాలేకపోవటం, ప్రహరీ లేకపోవటం, రోడ్ కూడా బాగాలేకపోవటం, మేము రాష్ట్ర సంబంధించాలని మనం అందరం కలిసి డిస్కస్ చేసుకున్నాం. సో ఇప్పుడైతే రోడ్ పోసారు. ఇంకా స్కూల్ డెవలప్ చేయడానికి ఏం చేస్తారు? స్కూల్ కాంపౌండ్ కోసం శ్రీనివాసరెడ్డి గారు మాకు హామీ ఇచ్చారు. దాని కాంపౌండ్ వాళ్ళు కట్టించి ఆ స్కూల్ డెవలప్ చేస్తామని చెప్పారు. మరి మాకైతే నమ్మకం ఉంది. అయినా మళ్ళీ ఒకసారి పోయి శ్రీనివాసరెడ్డి గారిని కలిసి దానికోసం కృషి చేస్తాం. రోడ్ కూడా వస్తున్నట్టున్నారు. రోడ్ కూడా బీటీ రోడ్ ఒకటి పొలాల్లో పోవడానికి శాంక్షన్ చేయించారు. ఆ పొలాల్లో కూడా శ్రీనివాసరెడ్డి గారు మరి ఎమ్మెల్యే గారు పట్టుబట్టి బీటీ రోడ్ శాంక్షన్ చేశారు. అది కూడా మొదలు పెట్టడం జరిగింది. దాన్ని కూడా మొదలు పెట్టారు. ఈ సమ్మర్ లోనే అది కూడా అయితే.
సో నెక్స్ట్ మరి ఇప్పుడు అంటే మీ ఈ టైంలో అంటే అభివృద్ధిని ఒక అంటే ఒక మార్క్ చూపెడతారా సార్ మీరు? లేదండి, అందరితో కలుపుకోలుగా ఉంటాం. మరి ప్రయత్నం నిధులు కావాలి కదా, ఏం చేయాలన్నా నిధులు కావాలి. మరి ఎమ్మెల్యే గారు నడుతూ శ్రీనివారెడ్డి గారు నడుతూ మా శాఖలో ప్రయత్నం చేస్తాం. ఇక్కడ మన సర్పంచ్ గారు ఉన్నారు, పేరవన్ సర్పంచ్ గారు, అఖిత నిర్మల గారు అండ్ మోహన్ రెడ్డి గారు. మేడం మీకు మ్యారేజ్ డే శుభాకాంక్షలు మేడం. మేడం చెప్పండి మేడం, మీకు ఈ సంవత్సరం ఇప్పుడు మ్యారేజ్ డే హ్యాపీ అన్నా, ఇంకా మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఏం చేశారు, ఏం చెప్తారు మీరు? మ్యారేజ్ డే చాలా హ్యాపీగా ఉందండి. చేసుకోవాలనే ఇంట్రెస్ట్ లేకపోయినా మా బావగారు మీరైతే ఎన్నికల టైంలో చాలా బాధపడ్డారు, ఇబ్బంది పడ్డారు. సో ఇప్పుడైతే హ్యాపీగా చాలా హ్యాపీగా ఉంది. ఓకే. అనారోగ్యంగా ఉన్నాడు, మళ్ళీ ఆరోగ్యంగా ఉండాల్సి వచ్చింది ఇప్పుడు ఈ ఎలక్షన్ అయిన తర్వాత. నాకైతే చాలా ఇంట్రెస్ట్ ఉంది. చేస్తామని కూడా హామీ ఇస్తున్నాం. మేము జనంలోనే ఉన్నామని, ఇప్పుడు ఈ పేరు పోగొట్టుకోకుండా ఉన్న పేరు ఇదే రకంగా ఉండాలని జనంలో. అయితే ఆ పిల్లలంతా జాబులు చేసేవాళ్ళు. ఈ రోజు వరకు కూడా వాళ్ళు ఈ మధ్య అందరికి జాబులు వచ్చినాయని ఒక 50,000 ఖర్చు పెట్టి కూడా సార్ సన్మానం చేశారు. చాలా సంతోషం అండి. మేము 4 గోళ్లలో కూడా సొంతూరు లాగానే ఉంటామండి. మేము అందరితోటి ప్రతి చిన్న పిల్లలు కలిసినా కూడా నేను పలకరీయకుండా వెళ్ళటం జరగదండి. ఈ రోజు వరకు అదే అభిమానం మాలో ఉండి ఆ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులతో చెప్పి సార్ వాళ్ళు మంచోళ్ళు, వాళ్ళకి మనకి అన్ని అనుకూలంగా ఉండే మనుషులని మాకు ఓట్లు వేయడం జరిగిందండి. మేము ఏదో రాజకీయం కోసం కాదు, మాకు రాజకీయంలో తినాలని ఆలోచన లేదండి. ఎక్కువ నేను వాళ్ళతోనే మా పిల్లలు అనుకొని ఎక్కువ గడపడం జరిగేదండి. నాకు అట్లాంటి ఏ భేదాలు లేవండి. అదే రకంగా ఊళ్ళో కూడా అందరితో మా సొంత పిల్లలాగానే ఉండేవాళ్ళం. మేము ఆ అభిమానంతోనే మాకు ఓట్లు వేసారండి వాళ్ళు. మేడం గారు చాలా బాగా మాట్లాడుతున్నారు. ఇంకా సార్తో కంపేర్ చేస్తే ఈ స్పీడ్ అంటే ఆ లోపల ఉన్న మేడం ఒక భావాలే ఈ రోజు వాళ్ళకి గెలుపు సాధ్యమైంది. ఎందుకంటే అందరితో కలిసిపోతారు. వాళ్ళకి అండ్ ఇది నెసెసిటీ కాదు, రాజకీయం అనేది వాళ్ళకి నెసెసిటీ కాకపోయినా వచ్చారు కొన్ని పరిస్థితుల వల్ల. సో వాళ్ళు మంచిగా గెలిపించారు. వాళ్ళు సంపాదించుకోవడం కాలేదు. సో ఇప్పుడైతే మేము మోస్ట్లీ మా సాధ్యమైనంత వరకు చేస్తాం. ఈ పేరు మాకు ఇప్పుడున్న పేరు అలానే ఉండాలి. ఇంకా దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. తగ్గించడానికి ప్రజలు మమ్మల్ని కల్పించారు. మేము అన్ని సారుల మరెన్నో మ్యారేజ్ చేసుకోవాలని మనం కోరుకుంటున్నాం. ఇది కదా.